హాయ్ అండి. శ్రీ శివగంగ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. శ్రీ రామానుజ స్వామివారి గుడికి వెళ్తున్నామండి. గుడి దగ్గరికి వచ్చేసామండి. చాలా బాగుంది గుడి. చూద్దాం లోపలికి వెళ్ళి. మా వాళ్ళందరూ రౌండ్గా కూర్చున్నారండి. తెచ్చుకున్నవి తినేసి లోపలికి వెళ్దాము, మళ్ళీ టైం ఉంటుందా ఉండదా అనేసి తెచ్చుకునేవన్నీ తిన్నాము. అందరం కలిసి తినేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మనం గుళ్ళోకి వెళ్ళాలంటే టికెట్ ఉందండి. చిన్నపిల్లలకి 150 రూపాయలు, పెద్దవాళ్ళకి 250 రూపాయలండి. చిన్న చిన్న డ్రెస్సులు నాట్ అలౌట్. డ్రెస్ నిండుగా ఉండాలి. ఫోన్ నాట్ అలౌట్ అండి ఇందులోకి. లోపలికి వెళ్తే 108 గుడులు ఉన్నాయండి. 108 గుళ్ళు, 108 దేవుళ్ళు ఉన్నారు. 108 విగ్రహాలు ప్రతిష్ఠ చేశారండి ఇక్కడ. మనం తమిళనాడు ఎక్కడికెక్కడికో వెళ్ళి చూడవలసిన అవసరం లేదు. మనం ఇక్కడికి వచ్చామంటే ప్రతి ఊరు విగ్రహాలు ఎలా ఉంటాయి అని ఇక్కడ చూడవచ్చు. ప్రతి విగ్రహానికి ఒక మంత్రం ఉంటుంది. పంతులు మనతో చెప్పిస్తారండి. చెప్పించి మనం ప్రసాదాలు ఇస్తారంటారు. సాయంత్రం 7:30కి మనకు కాశీలో ఇస్తారు కదా, అలాగా హారతులు ఇస్తారండి ఇక్కడ దేవుడికి. శ్రీ రామానుజ స్వామివారి విగ్రహం 120 కేజీల గోల్డ్ విగ్రహం అండి. అది చాలా బాగుంది విగ్రహం. అసలు మనిషి వచ్చి కూర్చున్నట్టే ఉందండి విగ్రహం. చాలా మనల్ని నవ్వుతూ ఆశీర్వదించినట్టు ఉంది. చాలా బాగుంది విగ్రహం. అందరూ వచ్చి చూడవలసిన గుడి స్ఫూర్తి కేంద్రానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. విశేషించి ఈ మార్గశీర్ష మాసంలో అమ్మవారు ఈ 4 రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం శ్రీ రంగనాథ స్వామిని కళ్యాణ మహోత్సవం చేసుకొని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి వచ్చిన భక్తులందరినీ అనుగ్రహించడానికి మరికొద్ది సేపట్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.